స్టూడెంట్స్, మనం ఈరోజు ప్రాథమిక హిందీ పరీక్ష సిలబస్ మొదలు పెట్టుకుందాము. ఈ ప్రాథమిక హిందీ పరీక్షలో 3 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మనకి. ఆ టెక్స్ట్ బుక్స్ యొక్క పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాము. ప్రాథమికలో మొదటి టెక్స్ట్ బుక్ సరళ హిందీ బోధిని. దీంట్లో చిన్న చిన్న అర్థాలు, చిన్న ప్రశ్న జవాబులు ఉంటాయి. ఇవి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాయో ముందు చెప్పుకుందాం. తరువాత టెక్స్ట్ బుక్ సుబోధ హిందీ పాఠమాల. దీంట్లో మనకి కొన్ని పద్య పాఠాలు, కొన్ని గద్య పాఠాలు ఉంటాయి. వీటిలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, వాక్య ప్రయోగాలు, అర్థాలు ఇవన్నీ ఏ విధంగా వస్తాయి ముందు చెప్పుకుందాం. తర్వాత టెక్స్ట్ బుక్ సుబోధ హిందీ రచన. దీంట్లో మనకి వ్యాకరణాంశాలు ఉంటాయి. తర్వాత ఇంకా ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడగబడతాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ 3 టెక్స్ట్ బుక్లు మనం నేర్చుకుని రెడీగా ఉండాలి. నేను ఏ టెక్స్ట్ బుక్లో నుంచి ఏ పాఠం చెప్తున్నానో ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ప్రజెంట్ 3 టెక్స్ట్ బుక్స్కి 3 నోట్స్లు పెట్టుకుని పాఠాలు వింటూ ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించిన నోట్స్ దాంట్లో రాసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రజెంట్ సరళ హిందీ బోధిని అనేటువంటి టెక్స్ట్ బుక్లో పార్ట్ 1. దీంట్లో యహ గురించి వహ గురించి తెలియజేయడం జరిగింది. చూడండి, మనకి ప్రాథమిక ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను 2 ఉంటుంది. మనకి ఇక్కడ ఈ మీనింగ్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో 2 ఇవ్వడం జరిగింది. మీరు చదువుకోండి, ఎలా చదువుకున్నా పర్వాలేదు. యహ ఇది, ఇతడు, ఈ, ఈమె. దిస్, హీ, షీ, ఇట్. వహ అది, అతడు, ఆ, ఆమె. దట్, హీ, షీ. ఇలాగ 4 మీనింగ్స్ ఉంటాయి. సందర్భానుసారం ఆయా సందర్భాన్ని బట్టి మీనింగ్ వాడాలన్నమాట. కలము, పెన్. కుర్చీ, చైర్. కలం అంటే కలము, పెన్. కుర్సీ, కుర్చీ అనరు, హిందీలో కురసీ. కురసీ, చైర్. ఘడి, గడియారము, క్లాక్. మేజ్, మేజా బల్ల, టేబుల్. కితాబ్, పుస్తకము, బుక్. హా, అవును, ఎస్. క్యా, ఏమిటి, వాట్. ఈ విధంగా ఈ పాఠంలోని హిందీ శబ్దార్థాలు ఉన్నాయి. బాగా చదువుకోండి. తర్వాత సవాల్ జవాబ్. సవాల్ అంటే ప్రశ్న, జవాబ్ అంటే జవాబు. చూడండి, యహ క్యా హై, ఇది ఏమిటి. యహ కలం హై, ఇది పెన్ను. ఇటువంటి మీనింగ్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో రాయబడి ఉంటాయి. చూసుకుని నోట్స్ రాసుకోండి. ఇక్కడ నేను ఓరల్గా చెప్తున్న మీనింగ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నోట్స్ రాయబడి ఉన్నాయి. మీరు నోట్స్ రాసేటప్పుడు ఆ తెలుగు మీనింగ్ కూడా రాసుకోండి. వహ క్యా హై, అది ఏమిటి. వహ మేజ్ హై, అది టేబుల్. వహ క్యా హై, అది ఏమిటి. ఇక్కడ వహ అని క్వశ్చన్లో అడిగితే ఆన్సర్లో కూడా వహ అనే రాయాలి. ఇక్కడ యహ అని పడింది. వహ కితాబ్ హై, అది పుస్తకము. యహ క్యా హై, యహ కుర్సీ హై, ఇది కుర్చీ. యహ క్యా హై, ఇది ఏమిటి. యహ ఘడి హై, ఘడి అంటే గడియారము. ఈ విధంగా ప్రశ్నిస్తే మీరు తెలుగు మీనింగ్ రాయనవసరం లేదు. పేపర్లో క్వశ్చన్ పేపర్లో అయితే మీరు కేవలం హిందీ మీనింగ్, హిందీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. క్యా యహ కలం హై, ఏమిటి ఇది పెన్నా. హా యహ కలం హై, అవును ఇది పెన్ను. క్యా యహ కుర్సీ హై, ఏమిటి ఇది కుర్చీనా. హా యహ కుర్సీ హై, అవును ఇది కుర్చీ. క్యా యహ కితాబ్ హై, ఏమిటి ఇది పుస్తకమా. హా యహ కితాబ్ హై, అవును ఇది పుస్తకము. తర్వాత సుబోధ హిందీ పాఠమాల అనేటటువంటి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పాఠము వందన. వందన అనేటువంటి పద్య పాఠం ఇది. దాంట్లో మీనింగ్స్ చూడండి. సూరజ్, సన్ సూర్యుడు. చాంద్, మూన్ చంద్రుడు. బనానా, సృష్టించుట, తయారు చేయుట, టు మేక్. ధరతీ,
భూమి ఎర్త్, గగన్ ఆకాశము, స్కై, జలధార వర్షము, రెయిన్, హవా గాలి, ఎయిర్, బయార్ చల్లని గాలి, కూల్ బ్రీజ్, సారా అంతటిని మొత్తమును, ఎంటైర్, జగత్ ప్రపంచము, జగత్తు వరల్డ్, ప్రాణ్ జీవము, లైఫ్, గుణ్ గుణము, నైపుణ్యము, క్వాలిటీ, శీష్ తల, శిరస్సు, హెడ్, నవానా వంచుట, బెండ్. ఈ విధంగా దీంట్లో మీనింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు నోట్స్లో రాసుకోండి. తర్వాత ఈ పాఠంలో పద్యభావాలు ఉన్నాయి చూడండి. ఒక పద్యం ఇచ్చి మీకు దాని భావం అడుగుతారు. భావం ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియంలోనూ, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలోనూ రాయాలి. చూడండి. జిస్నే సూరజ్ చాంద్ బనాయే. జిస్నే అంటే ఎవరైతే, సూరజ్ సూర్యుణ్ణి, చాంద్ చంద్రుణ్ణి, బనాయే చేశారో, ఉసీనే అతడే అంటే సూర్యుని చంద్రుని చేసినట్టు వాడే, ధరతి గగన్ బనాయే భూమిని ఆకాశాన్ని కూడా చేశారు. జిస్నే జల్ధారా బరసాయి ఎవరైతే వర్షాన్ని కురిపిస్తున్నారో, జల్ధార అంటే వర్షపు ధారని, బరసాయి అంటే కురిపిస్తున్నారో, ఉసినే హవా బయార్ బహాయి అతడే మనకి గాలిని, చల్లని గాలిని ప్రవహింపజేసేటట్లు చేస్తున్నాడు, ఇస్తున్నాడు అని అర్థము. దీని యొక్క భావము మనం రాయాలి. ఈ యొక్క పద్యం ఇచ్చినప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసి దీని యొక్క భావాన్ని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయాలి. ఈ విధంగా చూడండి. భగవంతుడు సూర్యచంద్రులను సృష్టించెను, తానే భూమి ఆకాశములు సృష్టించెను, ఆ దేవుడే వర్షమును చల్లని గాలులను సృష్టించెను. ఇంగ్లీష్లో కూడా చూడండి. గాడ్ క్రియేటెడ్ ద సన్ అండ్ ద మూన్, హీ ఆల్సో క్రియేటెడ్ ద ఎర్త్ అండ్ స్కై, హీ ఆల్సో క్రియేటెడ్ ద రెయిన్ అండ్ కూల్ బ్రీజ్. ఆల్సో అన్న టూ అన్న ఒకటే, టూ. ఈ విధంగా పద్యాన్ని ఇస్తే భావాన్ని మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత పద్యం చూడండి. జిస్నే సారా జగత్ బనాయా అతడే ఎవరైతే, జిస్నే అంటే ఎవరైతే సారా జగత్ బనాయా మొత్తం అంతటి ప్రపంచాన్ని సృష్టించారో, ఉసీనే ఉస్మే ప్రాణ్ జగాయా అతడే దానిలో ప్రాణాన్ని పోసాడు. ఉసీనే అంటే అతడే, ఉస్మే ఆ ప్రపంచంలో ఏం పోసారు, ప్రాణ్ జగాయ ప్రాణాన్ని మేల్కొలిపారు, ప్రాణాన్ని వేసి దాన్ని మేల్కొలిపారు. ప్రపంచాన్ని సృష్టించిన వాడే ప్రాణాలు పోసారు. ఉస్కాహి గుణ్ గాయేహం ఆయన ఎవరు, భగవంతుడు. ఆ యొక్క భగవంతుడిని మనం ఉస్కాహి అతని యొక్క గుణాలనే గుణ్ గాయేహం, హం అంటే మనము అతని గుణాలను గాయేం పాడుదాము అంటే ఏంటి, అతనిని కీర్తిద్దాము, పాటలతో మనం అతని కీర్తిద్దాము. ఉసీకో శీష్ నవాయే హం అతని ఎదురుగా మనము తలని వంచి నమస్కారము చేద్దాము అంటే ఏంటి, వందనంగా ఉందాము. ఈ పాఠం పేరు వందన కదా, వందనంగా ఉందాము. ఈ యొక్క పాఠానికి అంతటికీ కూడా అర్థం ఏమిటంటే, భగవంతుడి పట్ల మనము కృతజ్ఞతతో ఉండాలి, భగవంతుడి ఎదురుగా మనం వందనంగా ఉండాలి. ఎవరైతే మన యొక్క అన్ని అవసరాలను తీరుస్తున్నారో ఆ భగవంతుడికి మనం కృతజ్ఞతతో ఉండాలి అనే దీని యొక్క అర్థము. సెకండ్ పద్యం ఇస్తే కింద భావము చూడండి ఎలా రాయాలో. ప్రపంచమంతటినీ కూడా ఆ భగవంతుడే తయారు చేసి ప్రాణాలను పోసెను, అందుచేత మనం అందరము వీటన్నింటికీ మూలమైన ఆ దేవునికి శిరస్సు వంచి నమస్కరించి అతని గొప్పదనము కొనియాడుదాము. అదే ఇంగ్లీష్లో చూడండి. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గేవ్ హిజ్ లైక్ ఇట్, సో లెట్ అస్ ప్రైజ్ అంటే గుణగణాలను పొగడుట, ప్రైజ్ హిమ్ అండ్
బౌ డౌన్ ఎట్ హిజ్ ఫీట్. అతని యొక్క పాదాల ముందు తలని వంచి నమస్కారం చేస్తాము. ఈ విధంగా ఇంగ్లీష్లో కూడా దీని యొక్క మీనింగ్ రాయాలి. ఇది ఫుల్గా మీకు డిస్క్రిప్షన్లో రాసి ఉంటుంది. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుని నీట్గా నోట్స్ రాసుకుని మీరు పాఠాన్ని చదువుకోండి.